నన్నే కొడతావు కదరా? నీ తోడబుట్టిన అక్కనే కొడతావు కదూ? ఆ పాపం ఊరికే పోదురా, నీ మెడకే చుట్టుకుంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా లేదా శపిస్తున్నావా? ఇలాంటి వాటికి భయపడే రకాన్ని కాదు నేను. ఈ చెంప దెబ్బ ఎందుకిచ్చానో తెలుసా? ఇక నుంచైనా నువ్వు కాస్త పద్ధతిగా నడుచుకుంటావని. నీ హద్దులేంటో నువ్వు తెలుసుకుని మసులుకుంటావేమో అని. నా పద్ధతులేంటో హద్దులేంటో నువ్వు చెప్తే గానీ తెలుసుకోలేని పరిస్థితిలో నేను లేనురా. పదండి. తారక్ సార్, ఏంటిదంతా? పాత విషయాలన్నీ వదిలేయమని చెప్పాను కదా. వీళ్ళందరూ చేసిన అకృత్యాలు కొంచెం కొంచెం బయటపడుతున్నాయి నీలవేణి. నీ మీద ఈగ వాలినా నేను తట్టుకోలేను. అలాంటిది వీళ్ళు నిన్నొక పురుగులాగా చూస్తూ వాళ్ళ పెత్తనం చెలాయించారు. అందుకే నాకు నచ్చడం లేదు నీలవేణి. తారక్ సార్, అవన్నీ వదిలేయండి. ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఏంటి? నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయానని వీళ్ళు చెప్పినప్పుడు మీరు నమ్మారా? నువ్వేంటో నీ వ్యక్తిత్వం ఏంటో నాకు బాగా తెలిసి నిలవేని. అలాంటిది అంత త్వరగా నేనెలా నమ్ముతాను? కాకపోతే జ్యోతి వచ్చినప్పుడు ఒక చిన్నపాటి అనుమానం కలిగింది. అయినా కూడా నువ్వు వెళ్ళి ఉండవని గట్టిగా నమ్మాను. నా కోసం నువ్వు ఖచ్చితంగా ఇక్కడే ఉన్నావని నమ్మాను. ఆఖరికి నా నమ్మకమే నిజమైంది. నిలవేణి, ఇప్పుడు ఎలా అయితే నా కోసం నిలబడ్డావో జీవితాంతం నువ్వు నా కోసం అలాగే నిలబడాలి. నువ్వు ఎప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోవు కదా? అది కల్లో కూడా జరగదు. ప్రామిస్? ప్రామిస్. మీరు చేయబోయే కుట్రలు కుతంత్రాలు తిప్పి కొట్టడమే కాదు, ఇంట్లో నుంచి మిమ్మల్ని అందరినీ తరిమి కొట్టడానికి కూడా వెనకాడను. వద్దు 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 వద్దు. పీడకలు ఏమన్నా వచ్చిందా కాంచన? దయచేసి అలా చెప్ప కాంచన. పీడకలు మామూలు మనుషులకు వస్తాయి, పిశాచులకు రావు. అసలే పిచ్చ కోపంలో ఉన్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి జోకులు వేశారంటే పుచ్చం మీదున్న బొచ్చంతా రాలిపోయేలా కొడతానేమనుకున్నావు? తాళి కట్టిన ముగ్గుడిని నన్ను కూడా కొడతానంటావా? నాకు తాళి కట్టిన మొగుడు పని ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? గుర్తు తెచ్చుకోవడానికి అసలు మర్చిపోతేనే కదా. మన పెళ్లి నా జీవితంలో జరిగిన అతి పెద్ద ఘోరమైన సంఘటన. ఆ ఘోరమైన సంఘటనని నేనెలా మర్చిపోతాను? ఇదిగో చూడండి, ఇందాక చెప్పేసి ఊరుకున్నాను, ఈసారి నిజంగానే కొడతాను. మొగుడు మొగుడు అని చెప్పడం కాదు, పెళ్ళ మీద ఎవరైనా చెయ్యేస్తే వాడు చెయ్యి విరిచేయాలి.